బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాంకర్ శివజ్యోతి వ్యాఖ్యలపై హిందూ సంఘాలైతే మండిపడుతున్నాయి. ఈ విషయంపై తిరుమల టీటీడీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే తన ఫ్రెండ్ ను ఉద్దేశించి అయితే ఆమె వెకిలి చేష్టలతో అయితే కామెంట్స్ చేసింది. ఆ వీడియో అయితే వైరల్ గా మారింది. అయితే దాని మీద ఇంతవరకు కూడా ఆమె స్పందించలేదు అనేది కూడా చాలా మంది అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నెట్టింట్లో అయితే ఈ వీడియో ఎక్కువగా వైరల్ అయింది. శివజ్యోతి చేసిన కామెంట్స్ ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి అంటూ కూడా హిందూ సంఘాలు అదేవిధంగా తెలుగు ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అసలు ఎంతవరకు సమంజసము అంటూ కూడా అందరూ ప్రశ్నిస్తున్నారు. కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాడు అంటూ ఫ్రెండ్ను ఉద్దేశించి చేసింది. అంతేకాకుండా తిరుమలలో రిచెస్ట్ బిచ్చగాళం అంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది శివజ్యోతి. ఈ వ్యాఖ్యలపై అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి ప్రసాదం అనేది ఎంతో విలువైనది, దానికి ఎంతో విలువ ఉంటుంది, అసలు దాని విలువ కట్టలేము. అలాంటిది రిచెస్ట్ బిచ్చగాళం అనడం ఏంటి, ఎందుకు ప్రసాదాన్ని అనుమానించాలి అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు అసలు ఎటువైపుకి దారితీస్తున్నాయి? నీకు అంతగా ప్రసాదం తీసుకునే ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు నువ్వు క్యూ లైన్ లో నిల్చోవాలి అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సెలబ్రిటీలు అందరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం దేనికి సంకేతం అంటూ కూడా మండిపడుతున్నారు. స్వామివారి ప్రసాదాన్ని కించపరిచే విధంగా ఎందుకు వ్యాఖ్యానించాలి, మరి అంత నమ్మకం లేనప్పుడు ఎందుకు వెళ్ళాలి, అంత రిచెస్ట్ పర్సన్ నువ్వు ఎలా అయ్యావు అనే ప్రశ్నలు కూడా చాలా మంది అయితే వేస్తున్నారు. అదేవిధంగా కామెంట్స్ కూడా పెడుతున్నారు ఆ వీడియో కింద. అసలు ఏంటిది, డబ్బు వల్ల వచ్చిన మదమా అహంకారమా అంటూ కూడా శివజ్యోతిని ఉద్దేశించి అయితే ప్రశ్నిస్తున్నారు. మరి భర్త కూడా దీని మీద ఎందుకు మాట్లాడలేదు, ఆమె చేస్తున్న వెకిలి వీడియోకి వెకిలి చేష్టలకైతే అలానే నవ్వుతూ ఉన్నాడు అంటూ కూడా అందరూ అయితే రిప్లై ఇస్తున్నారు. స్వామివారి వద్ద ఎంత అణిగి మణిగి ఉండాలి, అలాంటిది స్వామివారి ప్రసాదాన్ని ఇలాగా కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం ఏంటి అంటూ కూడా మండిపడుతున్నారు. ఇక ఎప్పటికీ కూడా శివజ్యోతిని అయితే తిరుమలలోకి అనుమతించకూడదు అంటూ కూడా కొంతమంది అయితే డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే శివజ్యోతి మీద ఫిర్యాదు చేయాలి అనుకుంటున్నారు. శివజ్యోతి వ్యవహారాన్ని టీటీడీ కూడా సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రిచెస్ట్ బిచ్చగాళం అంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. స్వామివారి ప్రసాదం అడుక్కోవడం ఏంటి, స్వామివారి ప్రసాదం అనేది ఖచ్చితంగా అక్కడ అన్న ప్రసాద వితరణ అనేది ఖచ్చితంగా నిత్యము జరుగుతూ ఉంటుంది. అలాంటిది అడుక్కోవడం అని ఆమె అనడం అనేది ఆమె అహంకారానికి అక్కడ అద్దం పడుతుంది అనే వ్యాఖ్యలు కూడా చాలా మంది అంటున్నారు. ఇలాగ భక్తి ముసుగులో వచ్చి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడంతో పాటు వీళ్ళు కూడా ఒక వీడియో చేస్తే వైరల్ అవుతావు అనే నేపథ్యంలో ఇలాంటివి ఎటువంటి మాటలంటే అటువంటి మాటలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం ఎంతవరకు సమంజసం? మీ వీడియోల కోసం, మీ సబ్స్క్రిప్షన్స్ కోసం, మీ లైకుల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా హిందూ పెద్దలైతే ధార్మిక సంఘాల వాళ్ళైతే ఈమెకైతే హితబోధ చేస్తున్నారు. ఇప్పటికైనా ఆవిడ వచ్చి మళ్ళీ వీడియో చేస్తూ ఖచ్చితంగా క్షమాపణ అడగాలని, లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను తిరుమలలో అడుగు పెట్టే ప్రసక్తే లేదు అంటూ కూడా ఉంటున్నారు. మరి దీని మీద టీటీడీ ఎలా రియాక్ట్ అవుతుందో మరి అది కూడా అందరూ వేచి చూస్తున్నారు. ముఖ్యంగా అయితే శివజ్యోతి చేసింది చాలా తప్పంటున్నారు. మరికొంతమంది అయితే ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం గర్భిణిగా ఉంది కాబట్టి ఆమెను డైరెక్ట్ గా ఏమీ అనలేక స్వామివారికే వదిలేస్తున్నారు. ఇటువంటి అహంకారులకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ప్రసాదం విలువ తెలియని వాళ్ళు అసలు ప్రసాదం తీసుకోకూడదు, క్యూ లైన్ లో నిల్చోకూడదు. అంత రిచెస్ట్ పర్సన్ ఈమె ఎలా అయింది అని కూడా ప్రశ్నిస్తున్నారు.